ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి మద్దతుగా ప్రచారం కోసం అని చెప్పి వెళ్లారు. మొదటి రోజు కోయంబత్తూరు నుంచి మొదలెట్టారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న కొన్ని మాటలు తమిళనాడు ప్రజలు కూడా నోరెళ్లబెట్టే విధంగా ఉన్నాయి. ఈరోజు మాట్లాడిన వాటిలో ఒక కీలకమైన మాట ఏంటి? కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పుట్టినటువంటి డీఎంకే పార్టీ అదే కాంగ్రెస్‌తో పొత్తెట్లా పెట్టుకుంటుంది అని చెప్పి చంద్రబాబు గారు చేసినటువంటి ఒక కామెంట్. దీనికి టీఎంకే నుంచి కౌంటర్ కూడా స్ట్రాంగ్‌గానే వస్తుంది. ఇక్కడ నోరెళ్ళబెట్టడానికి కారణం ఏంటంటే తమిళ ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నోరెళ్ళబెట్టారులెండి. ఇప్పుడు అంటే డీఎంకే పార్టీ కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పుట్టి ఉంటే, మళ్ళీ అది కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఉంటే, మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ దేనికి వ్యతిరేకంగా పుట్టింది? మళ్ళీ అదే కాంగ్రెస్‌తో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు కదా! 2018 తెలంగాణ ఎన్నికల్లో. అదే పని చంద్రబాబు గారు చేశారు కదా! అండ్ ఇక్కడ ఏంటి అంటే చంద్రబాబు గారి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. డీఎంకే పార్టీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టలేదు. డీఎంకే అనేది ఫస్ట్ పార్టీ కాదు కదా! అదొక ఉద్యమం. ఉద్యమం 1916 నుంచి ఉంది అది డీఎంకే అనే ఉద్యమం. తమిళ హక్కుల కోసం. అది రకరకాల చాలా మంచి చైతన్యవంతమైనటువంటి సంస్థ. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1949 వచ్చేసరికి అంటే స్వతంత్రం వచ్చే 2 ఏళ్ళకి అందులో ఆ ఉద్యమంలో ఉన్న పెరియార్ గారేమో ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలి అని, అన్నాదురై లాంటి వాళ్ళేమో లేదు ఎన్నికల రాజకీయాల్లో భాగస్వాములు అవ్వాలి అని. సో అట్లా డీఎంకే నుంచి వాళ్ళు బయటకు వచ్చి డీఎంకే ఒక రాజకీయ పార్టీని పెట్టుకున్నారు ఎన్నికల రాజకీయం కోసం. ఫస్ట్ అది ఉద్యమం అంతే. కాంగ్రెస్ 47లోనే స్వాతంత్రం వచ్చింది. అప్పుడు ఇంకా 49 అయ్యేసరికి సరిగ్గా ఎన్నికలు కానీ జరగలేదు కదా. మరి ఇంకెక్కడ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టింది సార్? 49లోనే ఉంది కదా డీఎంకే పార్టీ అన్నాదురై నేతృత్వంలో. తర్వాత 67లో అధికారంలోకి వచ్చిన తర్వాత మద్రాసుని కాస్త తమిళనాడుగా మార్చారు. నెక్స్ట్ ఆయన చనిపోయారు. 69లో కరుణానిధి గారు అప్పటి నుంచి 2018లో చనిపోయేంత వరకు ఆయనే డీఎంకే నడిపారు. కరుణానిధి గారితో విభేదించినటువంటి ఎంజీ రామచంద్రన్ ఎంజీఆర్ డీఎంకే నుంచి బయటకు వచ్చేసి 72లో ఏమో అన్నా డీఎంకే అని పార్టీ పెట్టుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. అది ప్రజలను అవమానిస్తుందని రకరకాల కారణాలతో అది ప్యూర్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా. మరి వాళ్ళతోనే పొత్తు పెట్టుకున్నారు కదా, ప్రజలు నోరెళ్ళ పెట్టారు. అండ్ కోయంబత్తూరులోనే అక్కడి జనంతో మాట్లాడుతూ అంటున్నారు, మేము అమరావతిలో 5,000 ఎకరాలకు పైగా ఎయిర్పోర్ట్ కడుతున్నాం. మీ కోయంబత్తూరులో ఎంత ఉంది? 400 ఎకరాలు 500 ఎకరాలు ఉంది అంతే ఎయిర్పోర్టు. కానీ మేము 5,000 ఎకరాల పైగా కడుతూ ఉన్నాము అని. బహుశా ఇది అధికార డీఎంకే మీద విమర్శలు చేసే క్రమంలో ఇలా అన్నారేమో కానీ అక్కడ జనాలు కూడా హవ్వ ఇదేంది ఇక్కడికి వచ్చి మీ అక్కడ అమరావతిలో ఇంకా ఏమీ అసలు భూమి కానీ తీసుకోవడం మొదలవ్వలేదు ఎయిర్పోర్ట్కి. అప్పుడే 5,000 ఎకరాలని చెప్పేసి ఇది ఎప్పుడో కట్టిన ఎయిర్పోర్ట్ 500 ఎకరాలని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి ఏపీ సీఎం గారు అని చెప్పి వాళ్ళు కూడా నోరెళ్ళ పెట్టి ఉంటారు. వెరసి మొత్తం మీద ఇంకా దారుణం డీలిమిటేషన్ గురించి కూడా చంద్రబాబు గారు డీఎంకేని స్టాలిన్ని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు వీలపడమేమో కానీ నిజంగా మనం దక్షిణ భారతీయులు నిజంగా బాధపడతారు. ఎందుకంటే ఈ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాదు. ఈ దేశంలో 1976లోనే ఒక ఒప్పందం ఫ్రీజ్ అయింది, జనాభా తగ్గించాలి అని. తగ్గించిన రాష్ట్రాలకు ప్రయోజనాలు కలగాలి అని. అరే జనాభా తగ్గించింది దక్షిణ భారతదేశం, వాళ్ళకు ప్రయోజనం కలగాలి. పెంచిన రాష్ట్రాలకు ఖచ్చితంగానే తగ్గించే రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ప్రయోజనాలు ఉండాలి. సింగిల్ లైన్ కదా, ఆ లైన్ ఇసిపెట్టేసి 11 జనాభా లెక్కల ప్రకారం మనకు తక్కువ వస్తాయి, 26 జనాభా లెక్కల ప్రకారం తక్కువ వస్తాయి. ఈ స్టాలినే మనకు తక్కువ రావడానికి కారణమవుతూ ఉన్నాడు. అసలు 11, 26 జనాభా లెక్కలు ఎవరు అంగీకరిస్తారు స్వామి? మీలాగా అన్ని ఏదన్నా తలూపే వాళ్ళు అయితే అంగీకరిస్తారు. అసలు 76లోనే ఒక ఒప్పందం ఫ్రీజ్ అయింది, అది కదా అసలు బేసు. అది ఇసిపెట్టేసి ఏమేమో మాట్లాడతారు ఏంటబ్బా స్వామి వీళ్ళు.